గైస్ తనుజ సుమన్తో చేసిన బిహేవియర్ ఎక్కడన్నా న్యాయమా? అంటే తనుజ తనకి ఎవ్వరు దొరకకపోతేనేమో సుమన్ శెట్టితో పార్ట్నర్ అవుతుందంట. మళ్ళీ ఎవరైనా దొరికితే మళ్ళీ సుమన్ శెట్టిని వదిలేసి వేరే వాళ్ళతో పార్ట్నర్ అయిపోతుందంట. అప్పుడు సుమన్ శెట్టి కూడా అసలు ఏ ఫీల్ కాకుండా చాలా హ్యాపీగా ఉండాలంట. అట్లా ఎట్లా కుదురుతుంది బ్రో? నాకు అస్సలు అర్థం కాదు. అంటే ఎవ్వరు దొరకకపోతే అక్క మొగుడు దిక్కన్నట్టు మళ్ళీ ఇక్కడ మళ్ళీ ఇంకెవరైనా దొరికితే వీళ్ళని వదిలేసి మళ్ళీ ఇంకెళ్ళిపోవడం అనమాట. అంటే ఇక్కడ అనవసరంగా బేకార్గా కనిపిస్తున్న సుమన్ శెట్టి అసలు ఫిజికల్ టాస్క్లు ఆడుతుంటే సూపర్గా ఆడుతుంటారు. అసలు వెతుక్కొని రావాల్సిన పర్సన్ వీళ్ళందరూ గ్రూపిజం జమ చేసుకుని లవ్ లస్ట్ డ్రామా ఆడుకొని ఆడుతున్నారు కానీ సో ఇక్కడ సుమన్ శెట్టి ఆ ఫిజికల్ గేమ్లో సూపర్గా ఆడతాడు. సో తనను వదిలేసి ఇంకో గేమ్ ఆడుతున్నట్టు 100% సుమన్ శెట్టి తనుజను నామినేట్ చేసిన 100% కరెక్ట్ అనిపించింది. అండ్ తనుజ ఇక్కడ బ్యాడ్ కావద్దని చెప్పేసి నేను అట్లా లేదు, మీ ట్రూ కలర్స్ బయటపడుతున్నాయి, నేను ఎట్లా లేదు, మీరు ఫీల్ కాదన్నారు అంటే అవును ఫీల్ కాదన్నారు అంటే నువ్వు వెళ్ళిపోతా అంటే మరి ఇట్లా యాక్సెప్ట్ చేస్తారు అంటే నువ్వు పార్ట్నర్ కాదు, నేను వేరే వాళ్ళతో వెళ్ళిపోతా అని చెప్పినప్పుడు నువ్వు ఆల్రెడీ అవుతా అని చెప్పినావు, దాని తర్వాత మళ్ళీ కాదని చెప్తున్నప్పుడు నువ్వు వెళ్ళిపోతా అంటే నువ్వు ఇక్కడ ఉన్నా కానీ 100% ఇవ్వవు కదా, మరి పోమనే చెప్తారు కదా. సో అట్లా నేను ఫీల్ కాననే చెప్తారు కానీ లేకపోతే ఫీల్ అయితే అని చెప్తే మీరేమైనా ఫీల్ అయితే ఊరుకుంటారా? ఉండరు కదా. సో 100% సుమన్ శెట్టి గారు తమనుజని నామినేట్ చేశారు. అంతేకాకుండా సంజనాని కూడా నామినేట్ చేశారు. సో ఎవరైనా గొడవ పడుతుంటే జస్ట్ అలా నవ్వుకుంటూ ఎంజాయ్ చేయడం కాకుండా వాళ్ళని ఆ గొడవ తగ్గించాలి అని ప్రయత్నించాలని చెప్పి చేశారు. బట్ వైల్డ్ కార్డ్ అంటే సంజన సేవ్ చేసి తనుజని టార్గెట్ చేశారు కాబట్టి తనుజని నామినేషన్ చేశారు. సో మీకేమనిపించింది సుమన్ శెట్టి నామినేషన్?